ప్రతి పేదవాడి కలను నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. కేసముద్రం మండలం కల్వల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీ నాయక్, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పేదవాడి అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను పొందిన లబ్ధిదారులు గృహ ప్రవేశం సందర్భంగా మహబూబాబాద్ న్యూస్ తో తమ అనుభూతిని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మన మహబూబాబాద్ నియోజకవర్గం కేసముద్రం మండలంలోని కల్వాల గ్రామంలో నలమాస వీరభద్రం అనిత గారు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇద్దరు ఆర్థిక ఇబ్బందులున్న మన పేదలకు ఇల్లు కట్టివ్వాలి అనే ఉద్దేశంతోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నలమాస అనిత వీరభద్రం గారు చక్కగా 5 లక్షల రూపాయలతోటి వాళ్ళు కన్న ఇంటి సాకారం ఈరోజు నిజమైంది. వాళ్ళు దంపతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ మన మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవ్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు గారు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, అదేవిధంగా సర్పంచ్ వీళ్ళందరూ వచ్చేసి ఈ గృహప్రవేశానికి హాజరవ్వడం జరిగింది. పేదలకు మరీ పేదోళ్ళైనా కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మన ప్రభుత్వం ఏజెన్సీలను పంపించి వారు కేవలం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ఒకటి రాసివ్వగలిగితే వాళ్ళే కార్పొరేట్ వాళ్ళే వచ్చేసి ఇల్లు కట్టి వాళ్ళకి ఇచ్చిపోతారు. అందుకే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేరని చెప్పేసి వేరే వాళ్ళకు పేరు బదలాయించి చేయకుండా ఉన్న ఏవైతే ఇల్లు ఉన్నాయో అన్నీ ఈ నెల చివరికల్లా మనం పూర్తిగా గ్రౌండింగ్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటేనే మళ్ళీ ఇంకొక రెండవ విడత మనకి ఏప్రిల్ చివరి వారంలో రాబోతూ ఉంది. అప్పుడు కూడా మనకు 3,500 ఇందిరమ్మ ఇల్లు రాబోతూ ఉంది. కాబట్టి ప్రతి పేదోడు మనకు చాలా బీద బిక్కి అయినటువంటి పేదలకు మనం L1, L2, L3లకు సంబంధం లేకుండా ఈసారి ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇదే విషయమై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా మన గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో డిస్కస్ చేసి నిజంగా పేదోళ్ళు అర్హులై ఉంటేనే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని చెప్పడం జరిగింది. మనకు వాస్తవానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళతో పాటు మళ్ళీ తిరిగి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు 7,000తోటి చక్కగా ప్రతి గ్రామంలో ఎంత కాదనుకున్నా కూడా 7 నుంచి 10 ఇందిరమ్మ ఇళ్ళు మనం ప్రభుత్వం కట్టించిస్తుంది. గత BRS ప్రభుత్వం ఎన్నో కల్లుబొల్లి మాటలు చెప్పేసి ఓట్లు వేసుకుంది, కానీ ఎక్కడ 2 BHK ఇల్లు ఇవ్వలేదు. అందుకే మనం అందరం మన నియోజకవర్గం నుంచి, మన కల్వాల గ్రామం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి మాకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ ఇల్లు గృహ నిర్మాణం కూడా తొందరగా సకాలంలో అయిపోయింది. మాకు సహకరించిన వాళ్ళు గంటా సంజయ్ రెడ్డి అంటే చైర్మన్ గారు, గంటా సంజయ్ రెడ్డి గారు, మరియు ఎమ్మెల్యే గారు, సర్పంచ్ వాళ్ళు అందరూ మాకు కృషి వల్లనే మాకు ఈ ఇల్లు శాంక్షన్ అయింది. మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము దానికి తగ్గట్టుగా మేము ఇల్లు సకాలంలో పూర్తి చేయడం జరిగింది. దీనికి సహకరించిన మార్కెట్ చైర్మన్ గంటా సంజయ్ రెడ్డి గారు, మరియు మన స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, మరియు ఇతర మన కాంగ్రెస్ నాయకులు సహకరించారు. అందువల్ల మేము దీన్ని సకాలంలో పూర్తి చేయగలిగినాము. ఈ స్కీమ్ను అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. అందరికీ మా ధన్యవాదాలు.